మొత్తం మీద బెట్టింగ్ యాప్ల పైన మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సినీ ప్రముఖులు ఉంటారు కదా, ఈ సినీ ప్రముఖులు కొంతమంది కలిసి ఏం చేసిండ్రు, నాకు బెట్టింగ్ యాప్లో నేను పెట్టుబడి పెడితే నాకు బంగారం వచ్చింది, నాకు ఇగో ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే నేను ఇగో నాకు ఆస్తులు పెరిగిపోయినాయి, మనం ఒక్కసారి బెట్టింగ్ యాప్లో పెడితే దానికి మస్తు మొత్తం పైసలన్నీ వచ్చేస్తాయి ఇట్లా అని చెప్పేసి మొత్తం కూడా లంగమాటలు చెప్పిండ్రు. ఇవి చెప్పడం వల్ల ఏమైంది, చాలామంది యువత ఆ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టేసిండ్రు. పెట్టేస్తే ఏమవుతుంది, ఆ బెట్టింగ్ యాప్లో పెట్టేస్తే వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బులన్నీ ఫస్ట్ మీకు లాభం వచ్చినట్టుగా చూపిస్తాడు. నీకు 1000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తా అంటాడు, ఇట్లా లేకపోతే 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇస్తా ఇట్లా అని చెప్పేసి పెట్టేస్తారు. ఆ తర్వాత స్టార్టింగ్లో డబ్బులు వచ్చినట్టే అనిపిస్తుంది. వచ్చినట్టే అనిపించిన తర్వాత కొంతవరకు అలవాటు చేసి ఆ తర్వాత ఏం చేస్తాడు, మొత్తం కూడా కరగనాశకేసి కథం చేస్తారు. దీంతో లక్షలాది రూపాయలు మొత్తం పోగొట్టుకున్నటువంటి యువత చాలామంది అప్పుల పాలైనరు, చాలామంది ఇజ్జత్కి చచ్చిపోయినరు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడ రకరకాలుగా ఇట్లా జరిగిపోయింది. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, తర్వాత పోలీస్ అధికారులు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ సినీ ప్రముఖులపైన, తర్వాత టెలివిజన్ అంటే నటులపైన మొత్తం కూడా కేసులు నమోదు చేసి ఇప్పుడు రకరకాలుగా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు 25 మందిని విచారిస్తూ ఉన్నారు, అంటే పైన కేసు నమోదు చేసిండ్రు. అందులో ప్రకాష్ రాజు ఉన్నాడు, తర్వాత ఆయన పేరు రానా ఉన్నాడు, ఇక్కడ మంచులక్ష్మి ఉంది, ఇక్కడ ఇక రకరకాలుగా చాలామంది కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు. రకరకాలుగా వీళ్ళు ఏం చేసిండ్రు, ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేసేసి తర్వాత ప్రజల్ని మభ్యపెట్టిండ్రు, కాబట్టి మోసం చేసిండ్రు, కాబట్టి వీళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వం భావించింది. తర్వాత అందులో భాగంగా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. అది ఎంతవరకు వస్తుందో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా డ్రగ్స్ కేసు ఉండే, సినీ ప్రముఖులపైన డ్రగ్స్ కేసు ఉంటే ఆ డ్రగ్స్ కేసు ఇక నెలలు సాగింది, మెల్లగా ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు కాగానే ఆ డ్రగ్స్ కేసు ఎక్కడ పోయిందో ఏమైందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటివి జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే మరి బెట్టింగ్ యాప్ల పైన నిజంగా 100% చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సైబర్ నేరాల పట్ల ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండడం. మనకు ఫోన్లో ఇట్లా ఫోన్ చేయగానే అదే వస్తుంటుంది. అయితే ఇట్లా వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ బెట్టింగ్ యాప్ల పైన ఒకవైపు ఉంటే